हरिः ओं श्रीगुरुभ्यो नमः। అక్కట వనదోగి వ్రజము అకులమయ్యగదయ్య కృష్ణ, నీవికడ నుండి ఇంత తడువేల సహించితి. నీ పదాబ్జముల్ దిక్కుగనున్న గోపకులు దీనతనొంద భయాపహారి వైగ్రక్కున గావక ఇట్లునికి కారుణికోత్తమ నీకు పాడియే. ఈ ఉరుములు ఈ మెరుములు ఈ అసని విఘోషణముల్ నీ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము కూయాలింపంగదయ్య గుణరత్ననిధి. వారి బరువయ్యే మందల వారికి ఇదే పరులు లేరు వారింపంగా. వారిద పటల భయంబును వారి రుహదళాక్షనేడు వారింపగదే. కిరియై ధర ఎత్తిన హరి కరి శిరసిజముకళము ముకుళము ఎత్తుగతే. త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెం చక్కనొక్క కేలం లీలం. దండిని బ్రహ్మాండంబులు చెండుల క్రియబట్టి ఎగురజిమ్మెడు హరికిన్. కొండ పెకిలించి ఎత్తుట కొండొక పనిగాక యొక్క కొండా తెలపన్. బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి పూగుత్తి. కెంగెలందాల్చిన లీలలేనగవితో కృష్ణుండు. తానం మహాశైలంబును వలకెలదాల్చి విపుల ఛత్రంబుగా బట్టె. ఆభీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా. జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా. పోలది శైలాంభోనిది జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డ నాకేలు. అల్లల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. రాజీవక్షుని చేనొక రాజీవము భంగి శైలరాజము మెరసెన్. రాజేంద్ర మీద మధుకర రాజిక్రియా మేఘరాజే రాజిల్లెగడున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, పరమశివుడు తన భార్య అయినటువంటి సతీదేవికి దక్షుడు చేసినటువంటి ఆ యజ్ఞం గురించి వెళ్తాను నేను అనేటువంటి మాట విన్న తరువాత ఆయన కొన్ని ధర్మ సూక్ష్మాలని తన భార్య అయినటువంటి సతీదేవికి చెప్పడం ప్రారంభించాడయ్యా. ఆ చెప్పేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటివి చెప్పాడు అంటే, ఓ సతీ, ఆ దక్షుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు. తరువాత తన కుమార్తెలందరి మీద కూడా ప్రీతి ఉన్నటువంటి వాడు. పైగా నీ యందు మరీ ఎక్కువగా ఆ అభిమానం కలిగినటువంటి వాడు. నువ్వంటే ఎంతో ఇష్టం ఆయనకి. కానీ నీవు ఇది మనసులో పెట్టుకుని అక్కడికి వెళితే మాత్రం నీకు సరైనటువంటి మర్యాద మాత్రం నీకు జరగదు. దానికి కారణం ఏమిటి అంటే ఒకటే విషయం ఉంది. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఏమిటి అంటే, ఒక విషయం ఉంది. నా మీద కోపం అనేటువంటి దానిని ఆయన ఇంకా అణుచుకోలేకపోతున్నాడు. అది తాప రూపంలో ఒక కోపం రూపం ధరించి లోపల నుంచి నిరంతరము కూడా దహించి వేస్తూ ఉన్నది. కాబట్టి అది చాలా ప్రత్యక్షానుభవంగా కలిగిపోతూ ఉన్నది. కోపం వచ్చింది, సరే కోపం ఏదో తాటకమంటలా కోపం వచ్చేసింది, ఏదో అవమానం జరిగింది, అయిపోయింది. అక్కడికక్కడ క్లోజ్ చేయకుండా దాన్నే తలుచుకుంటూ దానినే రుమినేట్ అంటుంటారు, నెమరు వేసుకుంటూ అది ఎక్కడైతే మర్చిపోతామేమో, మర్చిపోతే మన వ్యక్తిత్వం పోతుందేమో అనుకునేటువంటి భావనతో ఈ మానవులు ఉండడం అనేటువంటిది భూమండలంలోకి దిగిపోయింది. దక్షుడి యొక్క కోపం, దక్షుడి యొక్క మనస్థితిలాగా ఈ లోకంలో దిగిపోయింది.
వీడేం చేస్తూ ఉంటాడంటే, ఇలా చెప్పేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు భగవద్గీత చదువుతూ ఉంటాడు. బ్రహ్మాండంగా భగవద్గీత నేను చదివేశానండి అంటూ ఉంటాడు. అందులో వాడు ఏమంటాడు, అనిత్య, ఇదేంటి నిత్యం కాదు, తర్వాత ఈ ఇంద్రియాలన్నీ తీసుకొచ్చేటువంటివన్నీ కూడా అబద్ధాలు, ఇవి మిథ్య, వాటి మీద నీకు మనసు ఎందుకు అని చెప్పి వీడు ఉపన్యాసం చెప్తూ ఉంటాడు. కానీ వీడి మనసులో మాత్రం ఆ అవతల వాళ్ళ మీద అసలు వాళ్ళు ఆ అపకారం చేయరు, ఏమీ చేయరు, కానీ వాడి మీద విపరీతమైనటువంటి కోపాన్ని, ఒక రకమైనటువంటి ఈర్ష్యని, ద్వేషాన్ని మనసులో నింపేసుకుంటూ అలాగ కంటిన్యూస్గా అయిపోయినటువంటి సంఘటనల్ని తలుచుకుని మరీ అది ఆరిపోకుండా అలాగ పెట్రోల్ పోసుకుంటూ దాన్ని ఇంకా భరిస్తూ ఉండేటువంటి లక్షణం ఉందమ్మా, ఉంది సతీ నీ తండ్రికి. కాబట్టి అది నా నుంచి వచ్చినటువంటి ఈగను చూసినా, దోమను చూసినా, మనిషిని చూసినా, అక్కడి నుంచి వచ్చినటువంటిది ఏది చూసినా సరే వాడికి తాపం పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే చూడండి, మనకి మనం 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 ద్వేషించేటువంటి వాళ్ళని, మన మీద పడి ఏడిచేటువంటి వాళ్ళు, మన నుంచి ఏదైనా ఫోన్ వచ్చిందనుకోండి, మన మీద పడి ఏడుస్తున్నటువంటి వాడు ఫోన్ ఎత్తకపోవడం, దానికి మెసేజ్ పెట్టకపోవడం, తర్వాత ఏమోను ఏదో ఇష్టం లేనటువంటి విధంగా ఉండడం, ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూసారా. ఆ విధంగా ఉన్నాడు నీ తండ్రి, అటువంటి దగ్గరికి నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు, అందువల్ల నీకు అక్కడ గౌరవం లభించదు అని చెప్పిన తర్వాత, ఈ విధమైనటువంటి స్థితి ఉండడం వల్ల ఏం జరుగుతోంది అంటే, పరిశుద్ధమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిర్ముక్తమైనటువంటి, నిష్పాపమైనటువంటి, నిష్క్రోధమైనటువంటి, నిర్లేపమైనటువంటి ఆ అమ్మవారి యొక్క ఆత్మ చైతన్య ప్రకాశము అనేటువంటి ఒక చైతన్య దీప్తి ఈ భయంకరమైనటువంటి మనోతాపాల చేత అదంతా కూడా కప్పబడిపోతూ ఉంటుంది. దానివల్ల వీడికి మోక్షం అనేటువంటిది అసలు ఆ ఆస్పెక్ట్ కూడా వీడి మనసుకి అందదు. అందువల్ల ఇటువంటి స్థితిలో నీ తండ్రి అయినటువంటి వాడు ఉన్నాడు. ఇదేం చేస్తూ ఉంటుంది అంటే, తలుచుకుని వాళ్ళు నన్ను ఇలా చేశారు, అలా చేశారు, నన్ను చూడగానే లేవలేదు, నన్ను పలకరించలేదు, నా వైపు చూడలేదు, నాకు నమస్కారం, ఇదే చేసినవి, ఇంతే, ఇంతకు మించి ఎక్కువ శివుడు ఏమీ చేయలేదు. చేయకపోయేటప్పటికి శివుడు ఎవరో తనకి తెలిసి ఉండి కూడా ఈ విధమైనటువంటి స్థితి మనసులోకి వీళ్ళకి వచ్చేసిందయ్యా. కాబట్టి ఇటువంటి మహాత్ములు ఏం చేస్తూ ఉంటారంటే, ఎదురుగా అజ్ఞానులున్న సర్వజీవరాశుల్లో ఉండేటువంటి పరమాత్మకి మనస్ఫూర్తిగా, మానసికంగా వాళ్ళు నమస్కారం చేస్తూ ఉంటారు. అందువల్ల నేను ఆ అజ్ఞానంతో కూడుకున్న, అహంకారంతో కూడుకున్నటువంటి నీ తండ్రికి, నేను నీ తండ్రిలో ఉండేటువంటి ఆ ఆత్మచైతన్య ప్రకాశము, స్వయం జ్యోతి, సత్యం, నిర్మలం, నిత్యం, పరిశుద్ధం, శుద్ధమైనటువంటి ఆత్మతత్వానికి నేను నమస్కారం పెట్టుకుంటూ ఆ స్థితిలో నేను ఉండిపోయాను. ఆ భౌతికమైనటువంటి క్రియలు నేను చేయలేదు, నాకు ఫోన్ చేయటం లేదు, నాకు మెసేజ్ పెట్టడం లేదు, నాతో మాట్లాడటం లేదు అనేటువంటివి కూడా పెట్టేసేసుకుని ఇంకా ఆ సమిధల మీద వేసేసుకుంటూ మంటలు పెట్టేసుకునేటువంటి స్థితిలో నీ తండ్రి ఉన్నాడు. ఎప్పుడూ కూడా ఆ నీ తండ్రి శరీరంలో ఉండేటువంటి పరమాత్మని నిరంతరము కూడా నేను లోపల నమస్కారం పెట్టుకుంటూనే ఉన్నాను. వాడు అజ్ఞాని కాబట్టి ఆ అజ్ఞాని వాళ్ళకి ఇది తెలియదు అని చెప్పిన తర్వాత, ఇప్పుడు అసలైనటువంటి భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఆ స్థితిని శివుడు అమ్మవారికి చెప్తూ, సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానసావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో హ్యదాక్షజో మే నమసా విధీయతే. ఇప్పుడు ఒక ఫండమెంటల్ పాయింట్, ఒక సాధన రహస్యం, ఒక మానవుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ, సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానసావృతః. విశుద్ధం అంటే ఏంటి? చాలా పరిశుద్ధమైనటువంటిది. సత్వగుణాన్ని
ఆచరించాలి, సత్వగుణాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆ సత్వగుణం పేరే వసుదేవ శబ్దితం. వసుదేవుడు అనేటువంటి పేరు చేత ఏదైతే తెలియబడుతూ ఉన్నదో అదే సత్వగుణము, అది పరిశుద్ధమైనటువంటిది. అందువల్ల వసుదేవ శబ్దానికి పరిశుద్ధమైనటువంటి గుణము ఏదైతే ఉందో అది ఆ అంతఃకరణాన్ని వసుదేవ శబ్దితం, వసుదేవ శబ్దం అనేటువంటి దాంట్లో చెప్తూ ఉంటారయ్యా అన్నారు. సరే, వసుదేవుడు అంటే సమస్తమైనటువంటి జీవరాశుల్లో వసతీతి ఇది వసుదేవ, అన్నిట్లోనూ కూడా వసించేటువంటి దేవ వెలుగు అంటే ఆత్మ చైతన్య ప్రకాశము, ఆ జ్ఞానము, ఆ సత్యము, అది నిర్మలము, నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క తేజస్సు అది చాలా పరిశుద్ధంగా ఉంటుంది. తత్ర దాని యందు పుమాన్ పరమేశ్వరుడు అపావృత, ఆ తత్వమునందు ఆ విశుద్ధమైనటువంటి మనస్సులో పరమాత్మ అయినటువంటి వాడు వెలిగిపోతూ ఉంటాడు. అటువంటి అంతఃకరణము వలన దానిని ధ్యానిస్తూ ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుంది అంటే ఈ అవిద్యతో కూడుకున్నటువంటి కోపాలు, ద్వేషాలు, గిల్లితో ఉండేటువంటి ఈర్ష్యలు, ఈ రకరకాలైనటువంటివన్నీ కూడా తొలగిపోయి ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. కావున అటువంటి ప్రకాశ స్వరూపాన్నే వసుదేవుడు అంటారు. దేవ అంటే వెలుగు అన్నమాట. దివ్యతే ఇది దేవ అంటే వెలుగు. ఆ వెలుగులో ఈ కోపాలు, ఈ కావేశాలు, ఈ దుష్టమైనటువంటి ఈ భావాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. అలాగా అటువంటి వాసుదేవుడు ఆయన ఇంద్రియములకు గోచరం కాడు. మామూలు ఇంద్రియాలతో పట్టుకుందామంటే దొరికేటువంటి వాడు కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంద్రియాలు ఉపసంహరింపబడిన తర్వాత, ఇంద్రియ ప్రవృత్తులను మనం వెనక్కి లాగేసుకున్న తరువాత అప్పుడు మన మనసు తన అసలైనటువంటి స్వరూపంలోకి లీనమైపోతుంది. అప్పుడు మాత్రమే ఈ పరమాత్మ యొక్క తేజస్సు మనకి కనిపిస్తూ ఉంటుంది. కావుననే ఆయన అధోక్షజుడు అయ్యాడు. అటువంటి అధోక్షజుణ్ణి నా అంతఃకరణంలో నమస్కారాలు నిరంతరము చేస్తూ ఉంటాను నేను అని చెప్పి ఒక సాధకుడు ఏం చెయ్యాలో, ఒక సాధకుడు మహాత్ముడైనటువంటి వాడు ఏం చేస్తాడో అనేటువంటి విషయాన్ని సతీదేవికి ఈ సందర్భంలో చెప్పాడు. అంటే ఏమిటి? దక్షుడికి ఉండేటువంటి ఆ దక్షత్వంలో పుట్టినటువంటి ద్వేషాదులు, పగ, ప్రతీకార వాంఛ ఇవన్నీ కూడా మనలోనే ఉండేటువంటి పరమాత్మని ఇవన్నీ కప్పేసేస్తూ ఉంటాయి. కప్పేసేసేటప్పటికీ వాడి శరీరము, వాడి మనసు భగ మండిపోతూ ఉంటుంది. అప్పుడు ఉచ్చ నీచాలు పోతాయి, స్థిరత్వం పోతుంది, మైండ్కి చపల చిత్తం వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల వారికి అమర్యాద చెయ్యడం తప్ప మరొకటి అనేటువంటిది రాదు అని చెప్పు ఇక్కడ రెండు విషయాన్ని, సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం, అందువల్ల శుద్ధమైనటువంటిది లోపల వెలిగేటువంటి వెలుగుని వాసుదేవుడు అంటారు. సర్వజీవరాశులలో వెలిగేటువంటి జ్ఞానస్వరూపం. తరువాత సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో అధోక్షజుడు అనేటువంటి ఒక పదం కూడా వారే మే నమసా విధీయతే. అటువంటి అధోక్షజుణ్ణి నేను నమస అంటే నమస్కారంతో విధీయతే, నేను సేవిస్తూ ఉన్నాను, ఆయన ఆ విధంగా సేవించబడుతూ ఉన్నాడు. ఇప్పుడు అధోక్షజుడు అనేటువంటి పదానికి అర్థం కొంచెం మనం విపులీకరించుకొని ముందుకెళ్తే అప్పుడు మనకి అది సాధనకి అనుకూలంగా ఉంటుంది. అధోక్షజ అంటే అధకృతాని అక్షాణీంద్రియాణి యస్మిన్ కర్మణి తథా జాతః యస్యేంద్రియం ప్రమథితుం ప్రమదాన శక్త. అంటే దీని అర్థం ఏమిటంటే ఇంద్రియములను అధక్కరించిన వాడు. అధక్కరించడం అంటే ఏమిటంటే తొక్కేయడం, అంటే పక్కన పెట్టేయడం, తోసేయడం అదనమాట. అంటే ఇంద్రియాలని పక్కకు పెట్టేసేస్తే అప్పుడు మనకి కనిపించేటువంటి అసలైనటువంటి జ్ఞానాన్ని అధోక్షజుడు అంటారు. అంటే మన ఇంద్రియాలను పక్కన పెట్టేస్తాడు, పెట్టేసి తాను ఎదురుగా కనిపిస్తుంటాడు.
అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, పరమాత్మ ఒక 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 మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి ఓ దుప్పటి కప్పేసుకున్నాడు అనుకోండి. ఆ దుప్పటి ఏమిటి అంటే మన ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒక దుప్పటి కింద పరమాత్మ మీద కప్పబడి ఉంది. ఈ కప్పబడినటువంటి దుప్పటి ఏమిటంటే మన ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్. అంటే ఏమిటి, ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, చెట్టు కనిపిస్తూ ఉంటుంది. ఏ చెట్టు కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి చెట్టు రూపంలాగా అది కనిపిస్తుంది. ఈ చెట్టు అనేటువంటిది మన కన్ను తీసుకొచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాం, దాన్ని చెట్టు కింద చూస్తున్నాం. అంటే మన ఇంద్రియం ఉందే, మన కన్ను ఉందే, మన కన్నులో ఉండేటువంటి ఆ జ్ఞానం వెళ్ళి చెట్టు మీద పడి ఆ చెట్టు ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టు ఏమిటంటే అది ఒక దుప్పటి అన్నమాట. చెట్టు అనేటువంటి దుప్పటి లోపల ఉండేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశమైనటువంటి పరమాత్మను ఈ చెట్టు అనేటువంటి దుప్పటి కప్పేసింది అన్నమాట. ఇది మనం భావన చేయాల్సినటువంటి, అంటే ఏమిటి, ఒక అద్భుతమైనటువంటి వెలుగు, స్వయం జ్యోతి, సత్యం, వాసుదేవతత్వము, తర్వాత పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ఒకానొక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని మన కంట బడనివ్వకుండా ఒక చెట్టు లాగా అది కనిపిస్తుంది. ఓ చెట్టుని చూసినప్పుడు మీరు ఈ భావం చేయాలి, ఇలా చెట్టులాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు అంటే ఆ చెట్టు అని ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి చెట్టు అనేటువంటి జ్ఞానాన్ని అధక్కరించాడు, దాన్ని తీసి పక్కన పారేస్తాడు. ఇప్పుడు ఆ చెట్టుని తీసేసామనుకోండి మన మనసులో, అప్పుడు మనకి దాంట్లో పరమాత్మ యొక్క వాసుదేవతత్వం ఒకటి కనిపిస్తుంది. అలాగ మన ఇంద్రియాల వల్ల కనిపిస్తూ ఉండేటువంటి జ్ఞానాన్ని తీసి పక్కన పారేసేటువంటి వాడు అధోక్షజుడు. దానికే అధకృతం అక్షజం ఇంద్రియజన్య జ్ఞానం ఏనేతి. అధకృతం అక్షజం ఇంద్రియజన్య జ్ఞానం ఏనేతి. ఇంద్రియజన్య జ్ఞానం అంటే ఇంద్రియాల వల్ల తీసుకురాబడినటువంటి జ్ఞానం ఉందే మనకి, ఆ ఇన్ఫర్మేషన్ ఉందే, ఆ ఇన్ఫర్మేషన్ని అధకృతం అంటే తీసాదుల పారేయడం అన్నమాట, దాన్ని తొక్కి పారేయడం అన్నమాట. అధపాతాళం అంటాను చూసారు, దాన్ని తొక్కేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ని, ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసేసి అసలైనటువంటి ఆ జ్ఞానస్వరూపాన్ని, వసించేటువంటి ఆ వాసుదేవ స్వరూపాన్ని చూపించేటువంటి వాడు అధోక్షజుడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇంద్రియాలు తీసుకొస్తున్నటువంటి ఏ జ్ఞానమైనా కూడా అది అసలైనటువంటి జ్ఞానం కాదు. అది ఓన్లీ సమ్ ఇన్ఫర్మేషన్ ప్రొజెక్టెడ్ ఆన్ సంథింగ్ ట్రూత్, ఒక అబ్సల్యూట్ ట్రూత్ మీద అది ప్రొజెక్ట్ చేయబడింది. అంటే దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా భావం చేసుకోవచ్చు అంటే, తెర ఉందనుకోండి, తెర మీద బొమ్మలు ప్రొజెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు తెర మీద కదిలేటువంటి బొమ్మలు ఏమిటంటే మన ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి జ్ఞానం అన్నమాట, ఆ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు అధోక్షజుడు ఏం చేస్తాడంటే తెర మీద ఆడుతున్నటువంటి బొమ్మలన్నింటినీ కూడా చేత్తో ఒక్క దోపు తోసేస్తాడు. అధోక్షజుడు అంటే అదన్నమాట. అధక్కరించడం అంటారు. అధక్కరించడం అంటే తోసిపారేయడం, దాన్ని కిందకి తోసేసేయడం అన్నమాట. అంటే ఏమిటి, ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి తెర మీద ఉండేటువంటి బొమ్మలన్నిటినీ కూడా పక్కమని తోసేస్తే మనకి పరిశుద్ధమైనటువంటి, తెల్లమైనటువంటి, నిర్మలమైనటువంటి, దోషరహితమైనటువంటి, నిత్యమైనటువంటి, జ్ఞానంగా వెలిగేటువంటి తెర ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదేవిధంగా అధకృతం అక్షజం ఇంద్రియజన్య జ్ఞానం ఏనేతి. ఇంద్రియజన్య జ్ఞానాన్ని పక్కకి తీసేస్తాడు. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ మనం ఏం చేయాలంటే మన ఇంద్రియాలు తీసుకొస్తున్నటువంటి జ్ఞానము, అంటే దట్ ఇన్ఫర్మేషన్ వాట్ వీ గెట్ త్రూ యువర్ ఇంద్రియాస్, ఇవన్నీ మనసు మీద పడిపోయి ఆ పడిపోయినటువంటి ఆ జ్ఞానంలో నుంచి ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. ఈ చూస్తూ ఉండేటువంటి ప్రపంచం నిత్యము అనుకుంటూ ఉంటాం. అది ఆభాస, అలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే, ఓ పార్వతీ,
సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవ. ఈ తెర తీసేసిన వెంటనే కనిపించేటువంటి విశుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి తెల్లనైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ వెలుగు వాసుదేవుడు. అతనిని నేను మే నమసా విధీయతే, నేను నమస్కారం చేసుకుంటూ నిరంతరము కూడా నేను ఆ ధ్యానం చేస్తూ ఉంటాను అనేటువంటి విషయాన్ని ఆవిడికి ఈయన చెప్పాడు. అధోక్షజుడు అంటే ఏమిటి? అది తీసి పారేసేటువంటి భగవంతుడి యొక్క శక్తిని అధోక్షజ అంటారు. ఉదాహరణకి మామూలుగా మనం ఏ విధంగా మనం అన్వయించుకోవచ్చును అంటే, మనలో శరీరంలో ఒక అనారోగ్యం ఏర్పడింది అనుకోండి. ఈ అనారోగ్యం అనేటువంటిది మన ఇంద్రియాలు గ్రహిస్తాయిగా, ఏదో మన ఇంద్రియం గ్రహిస్తుంది. అంటే ఇంద్రియం అంటే మనసు అనుకోండి, మనసు గ్రహిస్తుంది మనలో ఉండేటువంటి ఒక అనారోగ్యాన్నో లేకపోతే ఓ దుఃఖాన్నో మన ఇంద్రియం గ్రహిస్తుంది. ఇప్పుడు ఇంద్రియం గ్రహించింది ఏమిటి? ఒక అనారోగ్యమో ఒక దుఃఖమో ఏదో గ్రహించింది. ఇప్పుడు అధోక్షజుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే, ఆ ఇంద్రియం తీసుకొచ్చినటువంటి దుఃఖమో అనారోగ్యమో అనేటువంటి ఆ జ్ఞానాన్ని అధక్కరించేస్తాడు, కిందకు తోసేస్తాడు మనసులో నుంచి. ఎప్పుడైతే అది తోసేశాడో నిర్మలమైనటువంటి వాసుదేవతత్వంతో కూడుకున్నటువంటి నిర్వికల్పమైనటువంటి మనస్సు తేజస్సుగా భాషిస్తూ ఉంటుంది. అందువల్ల ఏమన్నారంటే, మనస్సు నిర్వికల్పమైనటువంటి ఆత్మ మనస్సు. నిర్వికల్పం, ఏ విధమైనటువంటి కల్పనలు అంటే ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషను లేకుండా శుద్ధ స్ఫటిక లింగంలాగా ఉండేటువంటిది ఎప్పుడూ మనసు. అది నిర్వికల్పం. ఏ కల్పనలు ఏ సంకల్పాలు లేకుండా ధగ మెరిసిపోయి విశుద్ధంగా మెరిసిపోయేటువంటి తేజోరూపమైనటువంటిది మన మనసు ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఆ మనసు మీద ఏం చేస్తుందంటే, ఇంద్రియజన్యమైనటువంటి జ్ఞానం వచ్చి పడిపోతుంది. మనం చూస్తూ ఉండేటువంటి వస్తువులు, మనుషులు, ఆకారాలు, ఆలోచనలు, దుఃఖాలు, సుఖాలు ఇవి వచ్చి ఆ స్ఫటికలింగం మీద పడిపోతున్నాయి, ఆ మనసు మీద పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు పడిపోతూ ఉండేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, అదంతా నిజం అనుకుని వాటితో మనం లావాదేవీలు పెట్టేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అధోక్షజుడు అనేటువంటి ఆ భగవత్ శక్తి ఏం చేస్తుందంటే, ఈ పడిపోయినటువంటి చెత్తంతటిని కూడా ఒక్కసారి అధక్కని తోసి కింద పారేసేస్తుంది. చీపురుతో చూసే చెత్తంతా తోసేసి బయట పారేస్తాం. అలాగే తీసేసేటువంటి భగవంతుడి యొక్క శక్తిని అధోక్షజుడు అని. ఆ అధోక్షజుడు అసలైనటువంటి వాసుదేవతత్వాన్ని నిరూపిస్తూ ఉంటాడు. అది మన కంటికి కనిపిస్తూ ఉంటాడు. అటువంటి వాసుదేవ అధోక్షజుల్ని నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అన్నాడు. అందువల్ల ఓం అధోక్షజాయ నమః అని కానీ ఆ మంత్రాన్ని, ఆ నామాన్ని మనం కానీ చేసినట్లయితే మనకి ఈ విధమైనటువంటి సిద్ధి కలగడానికి అవకాశం వస్తుంది అని చెప్పి భాగవతం ఇండైరెక్ట్గా మనకి ఆ విషయాన్ని చెప్తూ ఉన్నది. ఇది అయిన తర్వాత ఇంకా ఏం జరిగింది అనేటువంటి తర్వాత శివుడు ఏం చెప్పాడయ్యా అని విదురుడు అడిగితే, ఉందయ్యా, తత్తే నిరీక్షో నపితాపి దేహ క్రుద్ధక్షో మమ ద్విట్ తదను వ్రతాశ్చయే యో విశ్వసృగ్యజ్ఞగతం వరోరుమా మనాగసం దుర్వాచసా కరోత్తిరః తత్తే నిరీక్ష్యో. ఓ సుందరి, కావున దక్షుడు నీకు దేహం ఇచ్చినటువంటి తండ్రియే అయినా అతడు నన్ను ద్వేషిస్తున్నాడు కనుక నీవు వెళ్ళి అతనిని కానీ అతని అనుయాయుల్ని కానీ, అంటే ఆయనతో ఉండేటువంటి మా మహర్షులు, తర్వాత మునులు, దేవతలు, వీళ్ళందరూ కూడా ఆయన ఫాలోయర్స్, ఆయన పార్టీ వాళ్ళందరూ ఉన్నారే, ఆయనని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని కూడా నువ్వు వెళ్ళి చూడొద్దు. నేను ప్రజాపతుల యజ్ఞానికి వెళ్ళాను. అప్పుడు సత్రయాగం చేస్తున్నప్పుడు ప్రజాపతులందరూ వచ్చారు, విష్ణువు బ్రహ్మదేవుడితో సహా. అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ నిజంగా నేను ఏ దోషము చెయ్యలేదు. అయినా అతడు నన్ను చెడు మాటలతో అవమానించాడు. అక్కడ నేను ఏమీ చేయలేదు. నేను వాసుదేవుణ్ణి ధ్యానిస్తూ పరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలన్నిటినీ కూడా పక్కకి నెట్టేసేసి పరిపూర్ణమైనటువంటి ఆ ఆత్మతత్వంలో, ఆ స్వయం ప్రకాశతత్వంలో నేను పరిపూర్ణంగా మునిగిపోయి ఉన్నాను.
అలాగ మునిగిపోయి ఉన్నటువంటి నా స్టేట్ని, నా స్థితిని, నా యొక్క ఆ ఎన్విరాన్మెంట్ని గ్రహించలేనటువంటి అజ్ఞానంతో ఉన్న నీ తండ్రి నన్ను చాలా రకాలైనటువంటి చెడ్డ మాటలతో అవమానించాడు. ఇప్పుడు దోషం చెయ్యనటువంటి వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఏదో గుడికి వెళ్ళాం అనుకోండి, గుడికి వెళ్ళి ఏదో హాయిగా నమస్కారం పెట్టుకుని కూర్చుందాం, ఏదో నమస్కారం పెట్టుకుని ఏదో శ్లోకం ఏదో చదువుకుంటే కళ్ళు మూసుకుని మామూలుగా అలా కూర్చుని ఉంటాం. ఉండేటప్పటికి ఎంతలో పెద్ద మనిషి వస్తాడు. వచ్చిన తర్వాత ఈయన ఏదో పెద్ద ధ్యానంలో మునిగిపోయినట్టు ఏదో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు, కనీసం కర్టసీ కూడా లేదు మాట్లాడడానికి అనేటువంటి, ఏమీ దోషం చేయలేదు, అసలు ఆ పరిస్థితినే గమనించినటువంటి వాడి మీద చెడు మాటలు పెట్టి ద్వేషాన్ని పెంచుకునేటువంటి విధంగా నీ తండ్రి బిహేవ్ చేశాడు, అవమానించాడు అని చెప్పాడు. వరోరు అంటే ఓ సుందరి, తత్ అందువలన దక్షుడు తే దేహకృతు నీకు దేహం ఇచ్చిన పితాపి తండ్రి అయినను నాకు నన్ను ద్వేషిస్తూ ఉన్నాడు. నా నిరీక్ష్య చూడదగినవాడు కాదు, అటు నన్ను ద్వేషించేటువంటి వాడు చూడదగినటువంటి వాడు కాదు. తదనువ్రతా అతనే కాదు, తదనువ్రతా అతనిని అనుసరించే ఎవరైతే ఉన్నారో వారు కూడా నా నిరీక్ష వాళ్ళని కూడా నీవు చూడదగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏ దక్షుడైతే విశ్వసృక్ యజ్ఞగతం ప్రజాపతిలో వచ్చినటువంటి యజ్ఞానికి వెళ్ళినప్పుడు నేను అనాగసం దోషం లేకుండా ఉన్న నన్ను దుర్వచస చెడ్డ మాటలతో తిరస్కరించాడు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఒక శ్లోకంతో 3వ అధ్యాయం ముగుస్తుంది.